నువ్వు పోతుంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీటి దారాలో మల్లప్పుడొస్తావో మా నానా నీ జ్ఞాపకాలు మరసి పోమయ్యా నీ జ్ఞాపకాలు మరసి పోమయ్యా. జోహార్ పనస పాపయ్య గారికి, జోహార్ పనస పాపయ్య గారికి. మరి పనస పాపయ్య గారు తన జీవిత కాలంలో ముగ్గురి కొడుకులకు జన్మను పంచి, ఇద్దరి బిడ్డలకు జన్మను పంచి, మనువల్ల మనవరాళ్ళ ఊరి వాళ్ళ జనంతో ఏనాడు ఒక్క మాట పడకుండా మరి గొప్పగా బతికి ఎన్ని కష్టాలైన వాళ్ళని సాదుకుంటూ వచ్చింది బిడ్డ. ఆయన బతుకున్నప్పుడు మనం ఏం పెట్టినమో ఏం పోసినామంటూ మరణించినప్పుడైనా ఆట పాటలతోటి ఘనంగా తీసుకెళ్లాలని ఎట్లా వెళ్ళిపోతుండు బిడ్డ అంటే నా పెద్ద కొడుక అయ్యయ్యా నేను వెళ్ళిపోతున్నాను కొడుక. నా నడుపు కొడుక రాములు, మీ నాన్న నీకు గానరాడు కొడుక. నా గాబురాల చిన్న కొడుక చంద్రమౌళి నానా నాన్న అంటూ నువ్వు ఎవరిని పిలుస్తావు కొడుక. బిడ్డ ఎల్లవ్వా, బిడ్డ లచ్చావా, మీ నాన్న నేను పోతున్నా బిడ్డ, పోతున్న కొడుకులారా, నా బంధు బలగవా, నా ఊరు వాడ జడులారా, నేను వెళ్ళిపోతున్నానమ్మా, నేను వెళ్ళిపోతున్నా కొడుక. ఓ కొడుకులో నేనెళ్ళిపోతున్నా దూరం, మన ఇల్లు మన వాళ్ళు పదిలో. కొడుకులారా ఓ కొడుకులో నువ్వు ఏ లోకంలో ఉన్నావమ్మా? నీ అయిన వాళ్ళని అందరినీ కాదనుకొని ఈ పాపయ్యే దిక్కు
అనుకొని నా ఎంట 7 అడుగులు వేసినవమ్మా. 7 అడుగులు నడిచి వచ్చినప్పటి నుండోని మన ముగ్గురి కొడుకుల కోసం, మన బిడ్డల కోసం ఎర్రటి ఎండల్లో, ఎదురొచ్చే వానల్లో ఎంతో కష్టం చేసుకొని మన కొడుకు బిడ్డలను సాదుకున్నామమ్మా. 100 ఏళ్ళు తోడుకుంటానని మాటిచ్చి నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయినవమ్మా. నువ్వు పోయినప్పటి నుండోని నాకొచ్చిన కష్టాలను, నాకొచ్చిన కన్నీళ్లను నీ ఫోటోకి చెప్పుకుంటూ, మన కొడుకుల బిడ్డలను చూసుకుంటూ, మన వల్ల మనవరాళ్ళ నవ్వు ముఖాలతో నేను ఆనందంగా ఇన్ని రోజులు ఉన్నానమ్మా. నేను ఇల్లు వాకిలు వదిలిపెట్టి నేను కూడా నిన్ను చేర వస్తున్నానమ్మా. నేను కూడా వస్తున్నానమ్మా. వెంకటమ్మా, నువ్వు ఏ లోకంలో ఉన్నానమ్మా. నా భార్య వెంకటమ్మా, నీ వెళ్ళి